తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అది. ఆ పార్టీకి చెందిన హేమీ లాంటి నేతలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్. కానీ ఇప్పుడు మా గోడు వినే నాథుడు ఎవరంటూ కళ్ళు కాయలు కాసలు ఎదురుచూస్తున్నారు తమ్ముళ్ళు. కష్టసుఖాలు చెప్పుకోవడానికైనా ఒకరిని ఇవ్వమని మొరపెట్టుకుంటున్నారు. అధికారంలో ఉండి కూడా అంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదా నియోజకవర్గం? ఏంటా పసుపు ఆవేదన? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టుంది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున 5 సార్లు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కళా వెంకట్రావు కూడా 2014లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగానే ప్రాతినిధ్యం వహించారు. అదంతా ఒక ఎత్తైతే ఇక్కడి రాజకీయం ఎప్పుడూ రంజుగానే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఇదో పొలిటికల్ హాట్స్పాట్. అలాంటి చోట ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిర్వేదనలో ఉన్నారట. ఎలా బతికిన చోట ఎలా మారిపోయామంటూ వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటున్నట్లు చెప్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ కరువయ్యాడా? పట్టున్న చోట పార్టీకి ఆ స్థాయి నాయకుడు దొరకడం లేదా? ఇన్ఛార్జ్ నియామకంలో అధిష్టానం ఎందుకు తాత్సారం చేస్తోందంటూ లోకల్ లీడర్స్, క్యాడర్ తెగ చర్చించుకుంటున్నారు. మరోవైపు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి త్యాగాలు చేసిన వారిని పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారన్న ఫ్రస్ట్రేషన్ సైతం పెరిగిపోతోంది. గత ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నడికుదుటి ఈశ్వర్రావు పోటీ చేసి గెలిచారు. దీంతో అటు ఎమ్మెల్యే దగ్గరికి రానివ్వక ఇటు పార్టీ ఇన్ఛార్జ్ లేక మాకు దిక్కెవరంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్లు. అసలు మా గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదన్నది వాళ్ల బాధ. గతంలో ఇక్కడ మాజీ మంత్రి కళా వెంకట్రావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పోటాపోటీ రాజకీయం నడిపారు. కానీ గత ఎన్నికల్లో కళ చీపురుపల్లి నుంచి పోటీ చేసి గెలిచాక ఆయన ఫోకస్ అటు షిఫ్ట్ అయింది. కలిశెట్టి కాస్త అందుబాటులో ఉంటాడని చెప్తున్నా ఆయన ఎక్కువ సమయం ఢిల్లీకే పరిమితమవుతున్నారు. దీంతో అందరూ ఉన్నట్టు కనిపిస్తున్నా అండగా నిలబడే వాళ్లు లేకుండా పోయారంటూ గట్టిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడి టీడీపీ కార్యకర్తలు. ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జీసిగడాం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 4 మండలాల్లో టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. 2024 ఎన్నికల్లో ఈ సీటు కోసం కళా వెంకట్రావు, కలిశెట్టి మధ్య తీవ్ర పోటీనే నడిచింది. ఆ పరిస్థితిలో కళాను చీపురుపల్లి పంపి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చి ఎవరికీ కాకుండా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ పార్టీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వర్రావు మొదటిసారి బరిలో దిగినా లోకల్ తమ్ముళ్లంతా కలిసి కష్టపడి గెలిపించారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్న ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు తమను అసలు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. పేరుకు బడా నేతలున్నా నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించకపోవడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లేదా కళా వెంకట్రావు కొడుకు రామ్ మల్లిక్ నాయుడులో ఎవరో ఒకరికి పదవిస్తే మా గోడు వినిపించుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల లోపైనా ఎచ్చెర్లకు దిశానిర్దేశం చేయాలని, లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు.